భారతదేశ జనాభా 140 కోట్లు. అందులో 98 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా మారారు. నేటి జనరేషన్ ఓట్లు ఎవరికి లభించనున్నాయో అన్న ఆతృత కూడా ఎక్కువైంది. సోషల్ మీడియా ప్రభావంతో ప్రధాన పార్టీలు సైతం యువతపైనే ఆధారపడడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఈ తరం వారి ఓటింగ్కు ఎందుకు ప్రాధాన్యత వచ్చిందో తెలుసుకుందాం. తరాల మార్పుతో పాత తరం వారితో పాటు న్యూ జనరేషన్ ఎంటర్ అయింది. వారినే జూమర్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు. వీరికి ఆ ప్రత్యేకత రావడానికి డిజిటల్ కంటెంట్ ఉండటమే ప్రధాన కారణం. ఇంటర్నెట్ డిజిటలైజేషన్ అనేది మన జీవితాల్లోకి వేగంగా రావటం ప్రారంభమైన తర్వాత కొత్త జనరేషన్కు సర్వం సోషల్ మీడియానే ప్రపంచంగా మారింది. యువత వాస్తవానికి వీళ్ళు పెరిగిందంతా టెక్ ప్రపంచంలోనే. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లాంటి ఎన్నో యాప్స్ మధ్యలో నేటి తరం వారు పెరుగుతూ వచ్చారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో యువ ఓటర్ల సంఖ్య బాగానే పెరిగింది. పర్టిక్యులర్ జనరేషన్ చేతిలోనే ఈసారి ఓటింగ్ ఆధారపడి ఉంది. దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లే ఉన్నారు. ఇక 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 50% ఉన్నట్లు గణాంకాలతో తెలుస్తోంది. ప్రపంచంలోనే యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదే. సోషల్ మీడియాలో వారి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. 2019లో ఓటు వేసిన ఫస్ట్ టైం ఓటర్లలో 1,50,00,000 మంది 18 నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళున్నారు. అనూహ్యంగా ఆ సంఖ్య పెరిగింది. జరగనున్న ఎన్నికల్లో 1,80,00,000 మంది 18 నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కేరళలో ఈసారి ఫస్ట్ టైం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ చెబుతోంది. యువ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియాగా గుర్తించారు. యువత పొలిటికల్ అప్డేట్స్ని వారికి నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకుంటున్నారు. నచ్చిన వారికి లైక్లు, కామెంట్లతో మా ప్రాధాన్యత వీరికంటూ చెప్పకనే చెప్పేస్తున్నారు. అందుకే పొలిటికల్ పార్టీలు కూడా స్ట్రాటజీలు మార్చాయి. డిజిటల్ క్యాంపెయిన్స్ పై దృష్టి పెట్టాయి. ఇన్ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించటం, వాళ్లను సన్మానించటం, కలవటం, మాట్లాడటం లాంటివి చేయిస్తున్నాయి. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన మీటింగ్ కానీ, రాహుల్ గాంధీ యూత్ ఓటర్లతో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాలు కూడా యువతను ఆకట్టుకునే మార్గాల్లో ఒకటిగా మారాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వారితో ట్రోల్ చేయిస్తున్నారు. తమకు అనుకూలంగానూ మార్చుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన సమయంలో కూడా ఎన్నికల్లో పోటీ ఉండేది. అయితే నాటికి నేటికి ఉన్న తేడాల్లో చాలా మార్పులు వచ్చాయి. నెహ్రూ ప్రధానిగా పోటీ చేసిన సమయంలో 47% యువత కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు. ఇందిరాగాంధీ టైంలో విధించిన ఎమర్జెన్సీ ప్రభావంతో యూత్కి కోపం తెప్పించింది. అప్పట్లో 28% మంది మాత్రమే కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. మళ్ళీ 90 నాటి రోజుల్లో రాజీవ్ గాంధీ వైపు యూత్ మళ్లారు. మళ్ళీ టర్న్ అయింది. బీజేపీ వైపు మొగ్గు చూపాయి. 2014లో 34% యువత బీజేపీకి అండగా నిలబడ్డారు. 2019లో అది 41%కి పెరిగింది. 2014, 2019 రెండు ఎన్నికల్లో యూత్ నుంచి కాంగ్రెస్కు 19% ఓటర్లు మద్దతు ఇచ్చారు. యువతను ప్రభావితం చేసిన అంశాల వైపే వారు నిలబడ్డారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రధానంగా నేడు నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. టెక్నాలజీ విషయంలో అది మరింతగా ఊపందుకుంది. దీంతో నైపుణ్యతను కోల్పోయే పరిస్థితి కొంతమందికి ఏర్పడింది. ఇది ఆయా ప్రాంతాల్లోని యువ ఓటర్లపై ప్రభావం చూపనుంది. ఎన్నికల సమయంలో ప్రత్యేకించి కొన్ని పోస్టులను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. నేతలను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ ఎఫెక్ట్ గెలుపు ఓటములపై పడనుంది. ప్రధాన పార్టీలు కూడా తమ స్టైల్ మార్చాయి. యువతను ఆకట్టుకునేలా కీలక నేతలు వారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. విజన్ పై క్లారిటీ ఇస్తున్నారు. యువత మేలుకో, ఓటు విలువ తెలుసుకో అన్న ప్రచారం కూడా యువతలో ఆలోచనలను రేకెత్తిస్తోంది. దేశాభివృద్ధికి ఎవరిని ఎన్నుకోవాలన్న క్లారిటీకి వచ్చేశారు. ఇక మిగిలింది ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ మాత్రమేనని చెప్పాలి. ఏది ఏమైనా ఈ దఫా ఎలక్షన్స్లో యువ ఓటర్లు చాలా కీలకంగా మారటం ఎవరికి లాభం కానుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.